ఏరియామా? ఈస్ట్ వెస్ట్ అండి. డబ్బులు కరెక్ట్ గా కట్టాయి. ఒక్క ప్రింట్ కూడా బయటికి వెళ్దాం. రైట్. ఏంట్రా ఆపే దమ్ముందా? క్లైమాక్స్ ఫీల్ ప్రింట్ అవటం కదరా బాబు, ఇక్కడ క్లైమాక్స్ జరుగుతుంది. అదేంటయ్యా ఈ సినిమా డైరెక్టర్ నువ్వేంటి ప్రింట్ ఆపుతానంటి? డైరెక్టర్ నేను కాదమ్మా, డైరెక్టర్ ఆన్ ది వే, ఆన్ ది వే, ఆన్ ది వే, ఆన్ ది వే. నీకు ఆ రోజే చెప్పాను, తుడుచుకుంటే పోతుంది అనుకుంటే 199 సార్లు నేను తుడుచుకోవటానికి రెడీ. కానీ నేనే పోతాననుకుంటే నువ్వు పోతావు. ఇవాళ నువ్వు నేను ఎవడో ఒక్కడే మిగలాలి. పన్నెండు అవలేదు సార్, 5-6 ఇప్పుడే లోడ్ చేసాం. అది కాదురా, ఇక్కడ ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారు. ఎవడో ఒకటి తిరిగితే గాని ప్రింట్లు బయటికి వెళ్ళాలి. నువ్వు పెట్టి నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు, అన్ని మాత్రం చంపి. రా 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 రా. స్టోరీ రాసావురా నువ్వు? స్టోరీ రాసావురా? డైరెక్షన్ 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 ఎలా ఉందో తెలుసురా నీకు? డైరెక్షన్ డైరెక్షన్ రా, డైరెక్షన్. డైలాగ్స్ కూడా ఇడేంట్రా, డైలాగ్స్ కూడా ఇడేంటా? ఏరా డైలాగ్స్ కూడా నువ్వే రాసావురా? డైలాగ్స్ కూడా నువ్వే రాసావురా? డైలాగ్స్ రవి, లోపల పేరు మార్చేశాం. ఇప్పుడే ఫస్ట్ సీల్ ప్రింట్ అయింది, అది నీ పేరు మీద వస్తుంది. వీడు ఏం పీక్కుంటాడో పీకోమను, మీరంతా బాక్సులు తీసుకెళ్ళండి. ఇవాళ నువ్వా నేనా? రా 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 రా. హలో, కమిషనర్ గారు ఉన్నారా? చెప్పండి, నేనే.
ఏం లేదు, మా డైరెక్టర్ని చంపేబోతుంటే మీకు యాదు తెలుసు కదా, నేనే గన్తో షూట్ చేశాను. ఉన్నాడా పోయాడా తెలీదు, హాస్పిటల్ తీసుకెళ్తున్నారు. డైరెక్టర్ని చంపబోతే కాదు, మిమ్మల్ని చంపబోతే మీరే కాల్చానని చెప్పండి. ఓకే, మీరు ఇంటికి వెళ్ళండి, నేను చూసుకుంటాను. ఇక్కడ డబ్బులు తీసుకోవడానికి ఎవడలేరా, ముందు ప్రింట్లు తెచ్చేస్తున్నాను, తర్వాత చూసుకుందాంలే. హలో సంజయ్ బేబీ, What? నీకు విషయం తెలుసా? What? ఐ లవ్ యూ. I know. ఇంకేమైనా కొత్త విషయం చెప్పు. రండి రండి, ముందుకు తీసుకెళ్ళండి. ప్రింట్లు మొత్తం వెళ్ళిపోయారా? ఇంకో గంట సేపట్లో మిడ్ నైట్ షో పడిపోతుంది. 2:30 గంటల కల్లా టాక్ బయటకు వచ్చేస్తుంది. సినిమా గ్యారెంటీ హిట్ అవుతుందిరా, నువ్వేం టెన్షన్ పడకరా. నెమ్మదిగా. రే, సపోజ్ సినిమా పోయింది, ఇంటికి వెళ్ళిపోతావా? సినిమా సూపర్ హిట్ అయింది, సినిమా తీయడం మానేస్తావా? సినిమా హిట్ అయినా ఇంకో సినిమా తీయాలి, ఫ్లాప్ అయినా ఇంకో సినిమా తీయాలి. మనకి సినిమా తప్ప ఇంకేం తెలీదురా. దీనికి తప్ప మనకి దేనికి పనికిరామురా. మనకి తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. నువ్వేంటో తెలిసింది, నీ గతం ఏంటో తెలిసింది. నీకు జరిగిన దారుణానికి నువ్వే ప్రతీకారం తీర్చుకోవాలి. దొరికిన వాడిని దొరికినట్టే చంపే. భవిష్యత్తులో రౌడీ, గుండా, దాదా ఎవడైనా సరే ప్రేమికల జోలికి రావాలంటే గజ గజ వణికి వెళ్ళు. కానిస్టేబుల్స్ బాగా తిన్నట్టున్నారు, లేవండి. వీడి పేరేంటి? రాజేష్. కాదు, వంశీ. వంశీ జైలు నుండి తప్పించుకొని పారిపోతుంటే నేనే ఎన్కౌంటర్ చేశాను. దీనికి మీరే సాక్ష్యం. ఇంకేం మాట్లాడొద్దు. ఇన్నాళ్ళు పై ఆఫీసర్ చెప్పాడు, మినిస్టర్ చెప్పాడు, వాడమ్మ మొగుడు చెప్పాడు అని అన్ను లఫంగి చేసుల్ని తారుమారు చేసిన మనం ఈ రోజు న్యాయం కోసం అన్యాయంగానైనా సరే ఒక మంచి పని చేద్దాం. కమాన్ ప్రొసీడ్. తప్పించుకున్నాడా? ఏ వంశీ, నువ్వు వస్తావని తెలుసురా. బుజ్జెక్కడ్రా? ఇక్కడ నీ చావు రాసుంది కాబట్టే అన్నిసార్లు చావు నుంచి తప్పించుకున్నా. ముందు బుజ్జెక్కడుందో చెప్పు, లేకపోతే నువ్వు చస్తావు. ఎందుకురా వాడితో గొడవ? వాడేమైనా మనం కబ్జా చేసిన ల్యాండ్ అడిగాడా? బుజ్జినే గడిగాడు, ఇచ్చేద్దాం. పోనీ ఇవ్వడం కుదరకపోతే అదెక్కడుందో అక్కడికి వీడ్నే పంపించేద్దాం. తొందరపడుతున్నాడు పాపం, పంపించేయండిరా. ఇలాంటి 20 కొడుకులు 10 మంది, 50 మంది, 100 మంది, ఎంత మంది వచ్చినా సరే
నరుకుతా నీ అప్ప చెప్పరా చెప్పు 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 బుజ్జి ఎక్కడున్నా చెప్పు చెప్పరా చెప్పు బుజ్జి నేను చేస్తాను నా కొడక చెప్పు చెప్పు బుజ్జి ఎక్కడున్నా చెప్పు మామూలుగా కాదు చెప్పు ఇదే చెప్తా కదా బుజ్జి లాక్కలు నా కొడక చెప్పు 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 బుజ్జి ఎక్కడుందో చెప్పు 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 చెప్పరా బుజ్జి ఎక్కడుందో లేదు చచ్చిపోయింది నిజం చచ్చిపోయింది వాడు బుజ్జి చచ్చిపోయింది నిజం నిజం చెప్పు బుజ్జి ఎక్కడున్నా చెప్పు నిజమే చెప్తున్నా బుజ్జి చచ్చిపోయింది చచ్చిపోయింది అబ్బా ఏంట్రా కొత్త డ్రామాలు ఆడుతున్నా కొడక చెప్పు బుజ్జి ఎక్కడుందా చెప్పు బుజ్జి ఎక్కడుందో చెప్పు చెప్పు నేను మాట్లాడుతున్నా కళ్ళు మూసుకుంటే అంటా చెప్పురా బుజ్జి ఎక్కడుందో చెప్పు నిన్నంత తొందరగా చావని చెప్పురా చెప్పు చెప్పురా బుజ్జి ఎక్కడుందో చెప్పు చెప్పు చెప్పురా చెప్పు చెప్పురా చెప్పు బుజ్జి ఎక్కడుందో చెప్పు చెప్పురా వంశీ చూడను బుజ్జిని మళ్ళీ కిడ్నాప్ చేసి ఎక్కడ అడిగితే చచ్చిపోయింది వాడు చెప్పింది నిజంరా బుజ్జి లేదు చచ్చిపోయింది అవునరా బుజ్జి బుజ్జి ఆ రోజే చచ్చిపోయిందిరా ఇదిగో ఈ చేతులతోనే దహనం చేశానురా ఇన్నాళ్ళు నిన్ను బతికించుకోవడానికి నీ ఊహే నిజమని అబద్ధాలు చెబుతూ నమ్మించావు నాన్న అవునరా బుజ్జి నిన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయింది
మర్యాదగా నువ్వెప్పుడెప్పుడు వస్తావా అని నీ కోసం నేను, వస్తాడ్రా మా రామయ్య అని నా కోసం వీళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నావురా. మొసళ్లపాడు నాగభూషణాన్నేసేస్తే మనగాడివనుకున్నా, నన్ను మాయ చేసి మా నాన్ననెత్తుకొస్తే మొగాడివనుకున్నా, నన్ను ఒంటరిగా రమ్మని నువ్వేంట్రా ఊరినంటేసుకొచ్చావు. ఒక్కడే వచ్చాననుకో, అమ్మ తోడు, ఈ చెయ్యి తప్పని ఇంకో చెయ్యి తాకదు. ఏ కొడుకైనా తన తండ్రి చివరి చూపు చూడాలనుకుంటాడు, కానీ నీ తండ్రి నీ చివరి చూపు చూస్తాడు. అన్నయ్య, ఎరా, ఆదిత్యపురంలో ఒక్కింటమ్మాయి మీద చెయ్యేస్తేనే ఇంత రార్థంతం చేస్తావా? నీ కళ్ళ ముందే ఇంటికొక అమ్మాయిని తీసుకొచ్చి ఇదే పోలీసుల ముందు రేపు చేస్తా. ఏం పీకుతావో పీకు. సార్, ఈ దేశంలో తప్పు చేస్తే చట్టం ఉంది కదా అని ఎవరు భయపడట్లేదు సార్. తప్పు చేస్తే చట్టం ఉందిలే అనే ధైర్యంతో తప్పు చేస్తున్నారు సార్. సార్, ఇక్కడ ఆదిత్యపురంలో జరిగిన అల్లర్లో అనుకోకుండా మినిస్టర్ ఉమాపతి గారు, అతని కొడుకు భిక్షపతి గారు చనిపోయారు సార్. పంచనామా ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకొని మేము కలుస్తాం సార్. ధరలు పెరిగినా, స్కాములు చేసినా, నేరాలు పెరిగినా పొట్ట చేత్తో పట్టుకుని ఎవడి మానాన వాడు బతుకుతున్నాడు కదా అని మా ఇళ్లలోకి దూరి మా ఆడవాళ్ళని మీ పక్కలోకి రావాలంటే మాత్రం చేతులు ముడుచుకొని కూర్చోవరా, కోసి పారేస్తా. కామాతురానాం నా జీవం నా ప్రాణం. అతికిస్తా లౌపాలస్తిరే